సార్ నేనేమన్నా సార్, ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యేకి ఒక న్యాయము, రాఘవ కన్స్టిట్యూషన్స్కి ఒక న్యాయం ఉంటుందా? పటాన్ చెరువు ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని జైల్లో పెట్టారు, రాఘవ వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టారు? చట్టం అందరికీ సమానం ఉండాలి. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ చేద్దాము, మూసీ కాలుష్యం జరగదు. సార్ వాట్ ఈస్ దిస్ సార్? లెట్ మీ కంప్లీట్ సార్. అరే 3 సార్లు వేసింది సార్. సార్ ఐఎమ్ నాట్ డీలింగ్ కైండ్లీ ప్లీజ్ సార్. మినిస్టర్ గారు, మైనింగ్ మినిస్టర్ గారు, అధ్యక్ష, ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఎంక్వైరీ చేపియాలి, యాక్షన్ తీసుకోవాలి ఇల్లీగల్ మైనింగ్ పైన. కరెక్ట్, మంచి డిమాండు. లాస్ట్ 10 years నుంచి ఈ రాష్ట్రంలో ఏమేమి ఇల్లీగల్ మైనింగ్ నడిచిందో, శాండ్, ఇసుక దందా, మన మైనింగ్లో అన్నిట్లో కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకుందాం. థ్యాంక్ యూ. హరీశ్రావు గారు మాట్లాడండి, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. హరీశ్రావు గారు గౌరవ ఇప్పుడు సబ్జెక్ట్లో పోండి. దయచేసి నేను మైనింగ్ మంత్రి గారితో కోరేది, నేను ఆరోపణలు చేయట్లేదు సార్. మీ డిపార్ట్మెంటే ఇన్స్పెక్షన్ చేసి తప్పు జరిగిందని షోకాజ్ నోటీస్ ఇచ్చింది, డిమాండ్ నోటీస్ ఇచ్చింది, క్రిమినల్ చర్యలు తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మీ డిపార్ట్మెంటే లేఖ రాసింది. మీ డిపార్ట్మెంట్ ఈ తప్పులను గుర్తించి సంవత్సరం అయింది. మేము ఆరోపణ చేయలేదు, మేం బయటకు తేలే, మీ డిపార్ట్మెంటే బయటకు తెచ్చి సంవత్సరం అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు ఒక మాట అన్నారు, చర్యలు తీసుకుందామా, ఎంక్వైరీ చేద్దామా అన్నారు. చారిటీ షుడ్ బిగిన్ విత్ యూ. ఎస్, ఇప్పుడు మీరు ఎన్ని ఎంక్వైరీలు వేస్తారో చేయండి. ఫస్ట్ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న మినిస్టర్ గారు, we will take action against everybody. ఆయన మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, సార్ నేను గౌరవ హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మా సహచర మంత్రివర్గ సోదరుల పేరు తీసుకున్న సందర్భంలో వెంటనే వారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటున్నామంటే సార్, ఎక్కడ కూడా మంత్రి గారు స్పష్టతతో చెప్పారు. వారు అడిగినారు ఎంక్వైరీ చేయాలని, ఎక్కడ కూడా వెనకాడలే అధ్యక్ష, ఎక్కడ కూడా వెనకాడలే. మంత్రి గారు వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగినాయో, ఎక్కడెక్కడైతే గత 10 సంవత్సరాలుగా వస్తా ఉన్న ఆనాటి పరిపాలన యంత్రాంగం వైఫల్యాలు చెందిందో, ఎక్కడ రెవెన్యూ పరంగా ఇబ్బంది జరిగిందో వాటి విషయంలో స్పష్టంగా హౌస్ పరంగానే మీ ముందట ఆ 10 సంవత్సరాల కాలం పాటు జరుగుతూ వారిపైన ఎంక్వైరీ వేయడం జరిగింది అధ్యక్ష. వారే డిమాండ్ చేశారు, వారు ఒప్పుకున్నారు. వారి పరంగా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటే తప్పకుండా చేస్తారు. నేను గౌరవనీయులు హరీష్ రావుని కోరుతాను, ప్లీజ్ విత్డ్రా ద నేమ్. వై యు హావ్ మెన్షన్డ్? నో, యూ హ్యావ్ టు విత్డ్రా సార్, యూ హ్యావ్ టు విత్డ్రా. యో సార్, నేమేందుకు చెప్తా ఉన్నామంటే జస్ట్గా ఈ విధంగా మంత్రి గారి పైన లేకుంటే వారికి సంబంధించి అని అనుకుంటున్నారు, తప్పులు జరిగినాయి అని అనుకుంటా ఉన్నారు సందర్భంలో వారు అప్పటి నుంచి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు తీసిరు. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి, దాంట్లో పేరుందా? దాంట్లో మంత్రి గారి పేరు ఉందండి? దాంట్లో ఎట మాట్లాడతారండి? అది అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే మేము అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు అడిగినరు ఎంక్వైరీ చేయాలని, ఎంక్వైరీ చేయించే కార్యక్రమం, చర్యలు తీసుకుంటామని కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎందుకు సార్ ఇది?